Hi students, welcome to our channel Easy Inter Max. Today we will discuss the topic exercise 13b. So statistics లో exercise 13b లో Roman number 1 లో first problem. Find the mean and variance for each of the following data. సో మనం ఇంట్రొడక్షన్ పార్ట్లో చెప్పుకున్నాము మీన్ వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్స్ యొక్క ఫార్ములాస్ని. సో మీకు ఎక్సర్సైజ్ కనుక ఈజీగా అర్థం అవ్వాలంటే కంపల్సరీ ఇంట్రడక్షన్ వీడియోలో ఉండే ఫార్ములాస్ నేర్చుకోవాలి. అప్పుడే మీకు ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఈజీగా అర్థమవుతాయి. సో ప్రాబ్లమ్ సొల్యూషన్. సో ఫస్ట్ ప్రాబ్లంలో ఏబిసి 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 3 ప్రాబ్లమ్స్కి కూడా మీన్ అండ్ వేరియన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో మీన్ ఈక్వల్స్ టు మీన్ ఎక్స్ బార్ ఈక్వల్స్ టు సమ్మేషన్ xi బై ఎన్, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 6 ప్లస్ 7 ప్లస్ 10 12 13 4 8 12 ప్లస్ 12 by, so total number of observations 1 2 3 4 5 6 7 8. సో 8 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. సో ఈ నెంబర్స్ని మనం టోటల్ యాడ్ చేస్తే 72. సో 72 by 8. సో 8 ones 8 nines are 72. సో మీన్ ఈజ్ 9. సో మనం వేరియన్స్ యొక్క ఫార్ములా ఐడియా ఉంది కదా. సో వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఈక్వల్స్ టు సమ్మేషన్ xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డేటా అనేది మనకి ఏ ఫామ్లో ఉంది? అన్గ్రూప్డ్ డేటా. ఏ డేటా టైప్? అన్గ్రూప్డ్ డేటా టైప్. సో అన్గ్రూప్డ్ డేటా టైప్కి సిగ్మా స్క్వేర్ ఈక్వల్స్ టు సమ్మేషన్ xi బై ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై ఎన్. సో ఎన్ ఈజ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం xi మైనస్ ఎక్స్ బార్ని ఫైండ్ అవుట్ చేసి ఆ తర్వాత స్క్వేర్స్ని ఫైండ్ అవుట్ చేసామంటే మనకి ఈజీగా ఉంటుంది. సో ఒక అబ్జర్వేషన్ కూడా మనం మిస్ చేయకుండా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ద deviations xi minus x bar of the observations from the mean x bar or, so xi minus x bar, so xi 6 minus 9, so minus 3. So next 7 minus 9 minus 2. So 10 minus 9 1. Next 12 minus 9, so 3. So next 12 13 minus 9, so 13 minus 9 4. 4 minus 9 minus 5. So 8 minus 9 minus 1. So 12 minus 9 3. So total observations minus 1 8. సో 8 సరిపోయాయి. సో మనం ఇప్పుడు వేరియన్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎందుకంటే ఈ నెంబర్స్కి స్క్వేర్ చేస్తే మనకి ఏ నెంబర్ కూడా మిస్ కాకుండా మనం టోటల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఈక్వల్స్ టు సమ్మేషన్ xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై ఎన్. సో హోల్ స్క్వేర్ కదా, సో 3 స్క్వేర్. సో ప్లస్ స్క్వేర్ మైనస్కి స్క్వేర్ చేస్తే ప్లస్ అయిపోతుంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో కాబట్టి స్క్వేర్స్ చేస్తున్నాను. సో 2 స్క్వేర్ ప్లస్ 1
plus 3 square. So 1 is square 1 plus 4 square plus 5 square plus 1 square plus 3 square by 8. So total 9 plus 4 plus 1 9 16 25 1 9 by 8. సో ఈ టోటల్ కనుక మనం టోటల్ చేసామంటే 74/8. సో మనం క్యాన్సిల్ అయినా చేయొచ్చు, సో డివిజన్ అయినా చేయొచ్చు. సో 8 9s are 72, 8 9s 72. So 2.82 16 9 5 8 5s are 40. సో 9.25. సో ఇది వేరియన్స్. సో అర్థమైంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీన్ని ఫైండ్ అవుట్ చేసాం. సో వేరియన్స్ కోసం ఈ xi మైనస్ ఎక్స్ బార్ని ఫైండ్ అవుట్ చేసాం. సో ఏ నెంబర్ కూడా మిస్ కాకుండా ఉండడం కోసం. సో నెక్స్ట్ స్క్వేర్ చేసి వేరియన్స్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసాం. సో నెక్స్ట్ బి, ఫస్ట్ n నేచురల్ నెంబర్స్ యొక్క మనం మీన్ని వేరియన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్ మీన్ అంటే సమేషన్ xi by n. సో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఏంటి, ఫస్ట్ n నేచురల్ నెంబర్స్. సో సమ్ ఆఫ్ n నేచురల్ నెంబర్స్ ఫార్ములా సమ్ ఆఫ్ n నేచురల్ నెంబర్స్ n ఇంటూ n ప్లస్ 1/2 కదా. సో బై డివైడెడ్ బై n. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి మనకి ఇక్కడ, n నెంబర్స్. సో కాబట్టి n. సో ఈ డివైడెడ్ ఈ n క్యాన్సల్. సో మనకి మీన్ వచ్చి n ప్లస్ 1/2. సో ఎక్స్ బార్ ఈక్వల్స్ టు n ప్లస్ 1/2 వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. సో వేరియన్స్ ఇప్పుడు ఈ డేటా అనేది మనకి అన్గ్రూప్డ్ డేటాలోనే ఉంటుంది కదా ఆ నెంబర్స్. సో మనం ఇప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేసుకుంటాము, సమేషన్ xi మైనస్ ఎక్స్ బార్ బై n. సో 1/n సమేషన్ xi ఎక్స్ బార్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం కదా మనం, n ప్లస్ 1 సో హోల్ స్క్వేర్ 1/2 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఇదే ఫార్ములా ఉంది, a మైనస్ బి హోల్ స్క్వేర్. సో a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా మనం ఎక్స్పాండ్ చేసామంటే సమేషన్ xi స్క్వేర్ మైనస్ 2 ఇంటూ xi n ప్లస్ 1/2 ప్లస్ n ప్లస్ 1/2 హోల్ స్క్వేర్. సో a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. సో ఇప్పుడు మనం సమేషన్ని 1/nని ఒక్కొక్క టర్మ్కి మల్టిప్లై చేసి రాద్దాం. సో 1/n సమేషన్ xi స్క్వేర్ మైనస్ 2 ఇంటూ, సో 2 కాన్స్టెంట్, n ప్లస్ 1/2 కూడా కాన్స్టెంట్. సో సమేషన్ xi ప్లస్ సో n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 2 2s are 4. ఈ స్క్వేర్ని మనం న్యూమరేటర్కి డినామినేటర్కి సపరేట్ చేసుకొని రాసుకున్నాము. సో ఈ 1/n టర్మ్ని కూడా మల్టిప్లై చేస్తున్నాము. సో 1/nని మల్టిప్లై చేసాం. సో సమేషన్ 1. సో ఏం లేదంటే 1. సో మనకి ఫార్ములాస్ ఐడియాస్ ఉన్నాయి. సో నెంబర్ సమేషన్ xi స్క్వేర్ అంటే స్క్వేర్ పవర్ ఆఫ్ స్క్వేర్ నెంబర్స్. సో దీని యొక్క ఫార్ములా ఏంటి, సమేషన్ ఆఫ్ స్క్వేర్ నెంబర్స్ n ఇంటూ n ప్లస్ 1 2n ప్లస్ 1 బై 6 ఇది. సో మళ్ళీ సమేషన్ xi అంటే సో i వాల్యూ అనేది సో i ఈక్వల్ టు 1 2n. సో i ఈక్వల్ టు 1 నుంచి
n వరకు. సో I ఈక్వల్ టు 1 to n. సో I ఈక్వల్ టు 1 to n. సో అంటే I వాల్యూ అనేది 1 నుంచి స్టార్ట్ అయ్యి n నేచురల్ నెంబర్స్ వరకు ఉంది కదా. సో n స్క్వేర్స్ ఆఫ్ నేచురల్ నెంబర్స్ ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1 to n ప్లస్ 1 బై 6. అదేవిధంగా సಮೇషన్ xi. సో I ఈక్వల్స్ టు 1 to n. I ఈక్వల్స్ టు 1 to n. xi అంటే నేచురల్ నెంబర్స్, n ఇంటూ n ప్లస్ 1 బై 2. సో అదే సಮೇషన్ I ఈక్వల్స్ టు 1 n కాన్స్టెంట్ వాల్యూ. సో కాన్స్టెంట్ c అనుకుందాం. కాన్స్టెంట్ వాల్యూ c ఫార్ములా సಮೇషన్ అనుకుంటే c ఇంటూ n. c ఇంటూ n. సో కాన్స్టెంట్ వాల్యూ ఇంటూ n. సో ఇప్పుడు ఈ ఫార్ములాస్ కంపేర్ చేసుకుంటే ఇది పవర్ ఆఫ్ స్క్వేర్స్ ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1 ఈ ఫార్ములా రాయాలి. సో సಮೇషన్ xi అంటే నేచురల్ నెంబర్స్ n ఇంటూ n ప్లస్ 1. సో సಮೇషన్ కాన్స్టెంట్ 1. సో 1 ఇంటూ n. సో ఇప్పుడు ఈ టర్మ్స్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 1 బై n ఇంటూ n ప్లస్ 1 2n ప్లస్ 1 బై 6 మైనస్ 2 బై n ప్లస్ 1 బై 2. సో ఆల్రెడీ ఈ టర్మ్స్ ఉన్నాయి. సో సಮೇషన్ xi వాల్యూ నేచురల్ నెంబర్స్ n ఇంటూ n ప్లస్ 1 బై 2. సో నెక్స్ట్ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4n. సో 1 ఇంటూ n. సో ఈ n క్యాన్సిల్. సో ఈ 2 en. సో n గెట్ క్యాన్సిల్. సో ఇప్పుడు మనకు మొత్తంగా మిగిలిన టర్మ్స్ n ప్లస్ 1 2n ప్లస్ 1 బై 6 మైనస్ ఆఫ్ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో బేసెస్ ఈక్వల్ పవర్స్ 1 ప్లస్ 1 యాడ్ చేస్తే 2. సో నెక్స్ట్ బై 2 ప్లస్ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4. సో ఇప్పుడు మనం ఈ 2 టర్మ్స్లో ఎల్సిఎం తీసామంటే సో n ప్లస్ 1 2n ప్లస్ 1 బై 6 మైనస్ సో ఎల్సిఎం 4. సో 2 to 4 ఎనీ టైమ్స్ 2 టైమ్స్ పోతుంది. 2n ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ n ప్లస్ 1 టైమ్స్. సో 2 మైనస్ 2n ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది? n ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో n ప్లస్ 1 2n ప్లస్ 1 బై 6 మైనస్ బిగ్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4. సో ఇప్పుడు మనకి మీ 2 టర్మ్స్లో n ప్లస్ 1ని కామన్ తీద్దాం. సో n ప్లస్ 1 కామన్ తీద్దాం. సో ఇప్పుడు మనకి 2n ప్లస్ 1 బై 6 మైనస్ n ప్లస్ 1 బై సో స్క్వేర్ కామన్ తీసాం కదా, 1 టర్మే ఉంటుంది బై 4. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎల్సిఎం తీసామంటే మళ్ళీ n ప్లస్ 1. సో ఇక్కడ ఎల్సిఎం 12. సో 6లో 12 3 టైమ్స్ పోతుంది. సో 3 ఇంటూ 2n ప్లస్ 1 మైనస్ సో 4లో 3 టైమ్స్ సో 3n ప్లస్ 1. సో ఇక్కడ మళ్ళీ n ప్లస్ 1 6n ప్లస్ 3 మైనస్ 3n మైనస్ 3. సిక్స్ 2 కదా, 6 2s are 2. 2 2s are 4. 4 plus 2 by 12. So n plus 1. So 4n
minus 3n n. So plus 2 minus minus 1 by 2n. సో ఇక్కడ మళ్ళీ మనకి ఏ ఫార్ములా ఉంది, a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో a plus b into, since we know that a plus b into a minus b equals to a square minus b square. So మళ్ళీ ఇది n square minus 1 square అన్న 1n. So 1 by 2. So answer is n square minus 1 by 12. Sorry. So this is the answer p1. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో ఓన్లీ ఇక్కడ ఈ టోటల్ డిపెండ్స్ అపాన్ సింప్లిఫికేషన్. సో ఇక్కడ ఈ ఫార్ములాస్, ఈ సమ్మేషన్ యొక్క ఫార్ములాస్ కూడా ఐడియా ఉండాలి. సో మొత్తం సింప్లిఫికేషన్ మీదే డిపెండ్ అయి ఉంది. సో ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. నెక్స్ట్ సి, ఫస్ట్ 10 మల్టిపుల్స్ ఆఫ్ 3. ఈ ఫస్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 3 యొక్క మీన్ వాల్యూని మరియు వేరియన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ 10 మల్టిపుల్స్ ఆఫ్ 3 ఆర్, సో 3 మల్టిపుల్స్ని రాసుకుందాం 10 వరకు. సో 3, 6, 9, 12, 15. So 15, 18, 24, 21, 24, 27, 30. So first 10 multiples of 3 అంటే 3 table. So here నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ? నెంబర్ ఆఫ్ observations n equals to 10. సో ఇప్పుడు మీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చా? సో మీన్ x bar equals to summation xi by n. So summation xi, so total number of observations, so 3 plus 6 plus 9 plus 12 plus 15 plus 18 plus 21, 24, 27, 30 by 10. సో ఈ మొత్తాన్ని టోటల్ చేసామంటే మనకి 165 by 10. సో పాయింట్ అనేది 16.5, 10 అనేది పాయింట్. సో ఇప్పుడు మనం ఏ నెంబర్ మిస్ కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ డీవియేషన్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో డీవియేషన్స్, సో ఇదే డేటా డిస్క్రిట్ అన్గ్రూప్డ్ డేటా. సో అన్గ్రూప్డ్ డేటా కాబట్టి xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్లో ఉంటుంది వేరియన్స్. సో కాబట్టి xi మైనస్ ఎక్స్ బార్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ from the mean x bar or so 3 minus 16.5. so ఇది minus 13.5. so 6 minus 16.5, so minus 10.5. so 9 minus 16.5, so 9 minus 16.5 minus 7.5. so next 12 minus 16.5, so minus 4.5. next 15 minus 16.5, so minus 1.5. so 18 minus 16.5, 1.5. so 21 minus 16.5, 4.5. 24 minus 16.5, 7.5. so next 27.16.5, so 10.5.
నెక్స్ట్ 30 minus 1 16.5 equals to 13.5. సో ఇవి xi మైనస్ x బార్ వాల్యూస్. సో ఇప్పుడు మనం స్క్వేర్ చేద్దాం, మనకి ఏ నెంబర్ కూడా మిస్ కాకుండా సమ్ చేయొచ్చు. సమ్మేషన్. సో ఇప్పుడు మనం వేరియన్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఈక్వల్స్ టు సమ్మేషన్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ బై n. సో ఇప్పుడు ఇది 13.5 హోల్ స్క్వేర్ ప్లస్ 10.5 స్క్వేర్ ప్లస్ 7.5 స్క్వేర్ ప్లస్ 4.5 స్క్వేర్ ప్లస్ 1.5 స్క్వేర్ ప్లస్ 1.5 హోల్ స్క్వేర్ 4.5 స్క్వేర్ ప్లస్ 7.5 స్క్వేర్ ప్లస్ 10.5 స్క్వేర్ ప్లస్ 13.5 స్క్వేర్. సో ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10. సో 10 అబ్జర్వేషన్స్ సరిపోయాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ 10. సో మనం ఇప్పుడు 13.5 హోల్ స్క్వేర్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఓన్లీ వన్స్ ప్లేస్లో 5 ఉన్నట్లయితే దీని యొక్క స్క్వేర్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే, సో మీకు ఫర్ ఎగ్జాంపుల్గా 25తో చెప్తున్నా మీ అండర్స్టాండింగ్ కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 25. సో అంటే వన్స్ ప్లేస్లో కంపల్సరీ 5 ఉండాలి. ఈ 5 ఉన్నప్పుడే ఈ ట్రిక్ అనేది మీకు అప్లికబుల్ అవుతుంది. సో వేరే నెంబర్స్కి అప్లికబుల్ కాదు. సో ఓన్లీ వన్స్ ప్లేస్లో 5 ఉండాలి. సో వన్స్ ప్లేస్లో 5. సో ఇప్పుడు మనం 5 ఇంటూ 5 ఈ 2ని మల్టిప్లై చేద్దాం. 5 5s are 25. సో నెక్స్ట్ ఈ 2 ఉంది కదా ఇక్కడ, ఈ 2కి +1 యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇదేమవుతుంది 3 కదా. సో ఇప్పుడు ఈ 3 ఇంటూ 2ని మల్టిప్లై చేద్దాం. సో 3 2s are 6. సో దిస్ ఈస్ ద ఆన్సర్. అంటే 25 స్క్వేర్ ఈక్వల్స్ టు 625. అర్థమైంది కదా. సో ఓన్లీ వన్స్ ప్లేస్లో 5 ఉన్నట్లయితే అంటే 25 స్క్వేర్ 35 స్క్వేర్ సో 45 స్క్వేర్. సో వన్స్ ప్లేస్లో 5 ఉన్నట్లయితే ఈ వాల్యూ యొక్క స్క్వేర్ని మనం ఈ ట్రిక్తో ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో 5 5s are, సో 5 ఇంటూ 5. సో 5 ఇంటూ 5 5 5s 25. ఫస్ట్ వన్స్ ప్లేస్లో ఉండే వాల్యూని 5 5s are 25 రాయాలి. సో ఇక్కడ ఈ 10s ప్లేస్లో ఉంది కదా, ఈ వాల్యూని 10 or 100 ఏ ప్లేస్లో అయినా ఉంటుంది, ఆ వాల్యూని మనం 1తో ఒక వాల్యూని 1తో యాడ్ చేసి ఈ యాడ్ చేసిన వాల్యూని మరొక వాల్యూతో మల్టిప్లై చేయాలి. సో 3 ఇంటూ 2 625. ఫర్ ఎగ్జాంపుల్ సో మనం ఇక్కడ అన్నీ మొత్తం వన్స్ ప్లేస్లో ఏమున్నాయి 5 5 5 5. సో కాబట్టి మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో 13.5. సో పాయింట్ని యాక్సెప్ట్ చేద్దాం. సో 135 ఇంటూ 135 అంటే స్క్వేర్ వాల్యూ. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, 5 5s are 25. సో నెక్స్ట్ ఇక్కడ ఉండే వాల్యూని +1 యాడ్ చేద్దాం. సో ఇప్పుడు ఇదేమవుతుంది 14. 13 + 1 14. సో ఈ వాల్యూ అయిపోయింది. సో 14 ఇంటూ 13. సో 14 ఇంటూ 13. సో ఇప్పుడు ఇది మనం మల్టిప్లై చేద్దాం. సో 3 4s are 12. 3 1s are 3. సో 1 4s are 4. 1 1s 1. సో 3 1s are 3 + 1. ఈ 1 ఉంది కదా, ఇక్కడ 4 అవుతుంది. 4. సో 2 4 + 4 8 182.
So 182. So this is the square value of 135 into 135. 18,225. సో మనకి ఇక్కడ 5 దగ్గర పాయింట్ ఉంది. సో 2 టైమ్స్ పాయింట్ వస్తుంది. సో కాబట్టి 2 డెసిమల్స్ తర్వాత పాయింట్. సో 2 డెసిమల్స్ ముందు పాయింట్ 182.25. సో మీకు అర్థమైంది అని అనుకుంటున్నా. సో మీకు ఎలా కావాలంటే మీ కన్వీనియంట్. సో ఇదొక ట్రిక్. వన్స్ ప్లేస్లో 5 ఉన్న వాల్యూస్కి స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయడం. సో నెక్స్ట్ 10. సో 105 ఇంటూ 105. సో 5 5s are 25. సో 10 + 1 11 అవుతుంది. సో 11 10s are 110. సో 2 డెసిమల్స్ ముందు పాయింట్. సో 110.25. సో అర్థమైంది కదా. సో సేమ్ ఇదే 7.75. సో 75 5 5s 25. సో 8 7 8s are 56. 5 6 2 decimals point. So 45 same 45 5 5s 25. 5 4s are 20. So 20.25 plus. So next 1.5 15 15s are 225. So put 2 decimals. So 15 2.5 2.25 plus 4.5. So 45 45. So 20.25 plus 75 56.25 plus 10 110.5 plus 182.25 by 10. సో ఇప్పుడు మనం మొత్తం ఈ టోటల్ వాల్యూని కనుక యాడ్ చేసినట్లయితే సో 742.5 by 10. సో 10తో మనం డివైడ్ చేస్తే పాయింట్ అనేది బ్యాక్వర్డ్. సో 74.25. దిస్ ఈస్ ద ఆన్సర్. సో సి ప్రాబ్లమ్ యొక్క ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేసేసాం. సో రోమన్ నెంబర్ 1లో ఫస్ట్ ప్రాబ్లంలోని ABC. So if you have any doubts, you can ask in comments. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.